హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో డీఎడ్ సెకండ్ ఇయర్‌కి సంబంధించిన పెడగాలజీ ఆఫ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ లెవెల్ సబ్జెక్ట్‌లో ఉన్న షార్ట్ క్వెషన్స్ చూస్తున్నాము. ఒకసారి ఇక్కడ క్వెషన్ చూడండి. రైట్ ద రికమెండేషన్స్ గివెన్ బై ఎన్‌సీఎఫ్ 2005 కన్సర్న్డ్ విత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. ఓకేనా? అంటే ఎన్‌సీఎఫ్ 2005 అనేది ఎట్లాంటి రికమెండేషన్స్ ఇచ్చింది? దేని మీద? దేని గురించి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి. ఇండియాలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి ఎన్‌సీఎఫ్ 2005 ఎట్లాంటి రికమెండేషన్స్ ఇచ్చింది అని అడుగుతున్నారు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఒకసారి ఆన్సర్ చూడండి. ఎన్‌సీఎఫ్ అంటే ఏంటి? ఎన్‌సీఎఫ్ అంటే నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్. ఓకేనా? నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్. ఇట్ ఈస్ అ ఫ్రేమ్‌వర్క్ prepared by NCERT that gives guidelines on what and how children should learn and how teaching should takes place in the school. అంటే గైడ్లైన్స్ అన్నమాట. ఓకేనా? అది గైడ్లైన్స్ ఇస్తుంది. దేని గురించి? పిల్లలు ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఇంకా టీచింగ్ ఎలా జరగాలి స్కూల్స్‌లో అనే దాని గురించి. ఓకేనా? షార్ట్‌కట్‌లో చూసుకుంటే ఎన్‌సీఎఫ్ ఏంటి? గైడ్లైన్స్ ఫర్ స్కూల్ కరిక్యులమ్ అండ్ టీచింగ్. స్కూల్ కరిక్యులమ్ ఎట్లా ఉండాలి, స్కూల్లో ఇంగ్లీష్ టీచింగ్ ఎట్లా ఉండాలి, పిల్లలకి ఏం నేర్పించాలి, ఎట్లా నేర్పించాలి, ఇవన్నీ మనకు ఎవరు చెప్తారు అంటే ఎన్‌సీఎఫ్ 2005 చెప్తుంది. ఓకేనా? ఇక్కడ పేరులోనే ఉంది చూడండి, కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్. అంటే ఒక కరిక్యులమ్ ఎలా ఉండాలి, స్కూల్ కరిక్యులమ్. దాంట్లో గైడ్లైన్స్ ఇస్తుందన్నమాట. పిల్లలకి ఏం నేర్పించాలి, ఎట్లా టీచ్ చేయాలి, అవన్నీ. ఓకేనా? ఇది ఎప్పుడొచ్చింది అంటే 2005. ఎన్‌సీఎఫ్ 2005. ఇప్పుడు ఇది ఏమేమి రికమెండేషన్స్ ఇచ్చిందో చూద్దాం ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ గురించి. ఓకేనా? ద నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ ఎన్‌సీఎఫ్ 2005 గేవ్ ద ఫాలోయింగ్ రికమెండేషన్స్ రిగార్డింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఇన్ ఇండియా. ఏమేమి రికమెండేషన్స్ ఇచ్చింది అంటే మదర్ టంగ్ షుడ్ బి యూజ్డ్ అట్ ద ప్రైమరీ లెవెల్. ప్రైమరీ లెవెల్ అంటే 1st to 5th క్లాస్ వరకు మనం ఏ లాంగ్వేజ్ యూజ్ చేయాలి ఇన్స్ట్రక్షన్స్ కోసం అంటే మదర్ టంగ్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా? At the same time, English should be introduced appropriately so that children can acquire sufficient proficiency in the language. అట్లాగే మన మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మన మదర్ టంగే వాడాలి. కాకపోతే అట్ ద సేమ్ టైం కొంచెం ఇంగ్లీష్‌ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకు అంటే చిన్నప్పుడే పిల్లల మైండ్ చాలా షార్ప్ ఉంటదన్నమాట. వాళ్ళు ఫస్ట్ లాంగ్వేజ్ ఎట్లా నేర్చుకుంటారో సెకండ్ లాంగ్వేజ్ కూడా అంతే ఫాస్ట్‌గా అంతే ప్రొఫిషియన్సీ తోటి నేర్చుకుంటారు కాబట్టి కొంచెం ఇంట్రొడ్యూస్ చేయాలి సెకండ్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్‌ని కూడా అని అంటున్నారు. ఓకేనా? నెక్స్ట్, అకార్డింగ్ టు ఎన్‌సీఎఫ్ 2005 ఇంగ్లీష్ మే బి వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్ ఫర్ లెర్నింగ్ యాక్టివిటీస్ అట్ ద ఇనిషియల్ స్టేజెస్. ఓకేనా? లెర్నింగ్ యాక్టివిటీస్‌లో మనము ఏ లాంగ్వేజ్ ఎక్కువ యూజ్ చేయాలి అంటే ఇంగ్లీష్ యూజ్ చేయాలి అని చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్, ఇంగ్లీష్ ఎక్స్పర్ట్స్ రికమెండెడ్ దట్ ఇంగ్లీష్ షుడ్ బి ఇంట్రొడ్యూస్డ్ లేటర్ అండ్ నాట్ ఫ్రమ్ ద క్లాస్ 1. ఇంగ్లీష్ ఎక్స్పర్ట్స్ ఏమని చెప్తున్నారు అంటే క్లాస్ 1 నుండే మనము ఇంగ్లీష్‌ని ఇంట్రొడ్యూస్ చేయొద్దు, కొంచెం లేటర్‌గా తర్వాత ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్తున్నారు. ఓకేనా? గ్రేటర్ ఎంఫసైజ్ షుడ్ బి గివెన్ ఆన్ టీచింగ్ లాంగ్వేజ్ త్రూ మీనింగ్‌ఫుల్ అండ్ కాంటెక్స్చువల్ యూజ్. మనం ఒక లాంగ్వేజ్‌ని ఎట్లా నేర్పించాలి అంటే ఆ సిట్యుయేషన్‌ని మనం క్రియేట్ చేయాలన్నమాట. ఒక మీనింగ్‌ఫుల్ సిట్యుయేషన్‌ని క్రియేట్ చేసి మనం పిల్లలకి కమ్యూనికేషన్ ద్వారా ఒక లాంగ్వేజ్‌ని నేర్పించాలి అని చెప్తున్నారు. ఓకేనా? ఇక్కడ ఏంటి, ప్రైమరీ లెవెల్‌లోనే ఇంగ్లీష్ నేర్పించాలి. ఇది అప్పుడే అంటే ఎంబటే కాకుండా కొంచెంగా నేర్పిస్తూ రావాలి ఇంగ్లీష్ కూడా అని అంటున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, లెర్నింగ్ యాక్టివిటీస్ అన్నీ ఇంగ్లీష్‌లోనే జరగాలి. ఇంకోటేందంటే ఫస్ట్ క్లాస్ నుండే మనము ఇంగ్లీష్‌ని ఇంట్రొడ్యూస్ చేయొద్దు అని అంటున్నారు. ఎవరు? లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్. ఇంకోటేంటి అంటే గ్రేటర్ ఎంఫసిస్ అంటే మనము లాంగ్వేజ్‌ని టీచ్ చేయాలంటే ఎట్లా టీచ్ చేయాలంటే త్రూ మీనింగ్‌ఫుల్ అండ్ కాంటెక్స్చువల్ యూజ్. అంటే మీనింగ్‌ఫుల్ ఇంకా సిట్యుయేషన్స్ ద్వారా పిల్లలకి ఎట్లా మాట్లాడాలి ఏంటి అని నేర్పించాలి అని అంటున్నారు. ఓకేనా? ఒక లాంగ్వేజ్. నెక్స్ట్, కీ టర్మ్స్ చూడండి. ఎన్‌సీఎఫ్ అంటే ఏంటి? నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్. ఓకేనా? ప్రొఫిషియన్సీ అంటే ద ఎబిలిటీ టు యూజ్ అ లాంగ్వేజ్ వెల్ అండ్ ఎఫెక్టివ్‌లీ. అంటే ఒక లాంగ్వేజ్‌ని ఎఫెక్టివ్‌గా యూజ్ చేయగలగడమే ప్రొఫిషియన్సీ. ఓకేనా? కాంటెక్స్చువల్ యూజ్ అంటే యూజింగ్ లాంగ్వేజ్ అకార్డింగ్ టు ద సిట్యుయేషన్ ఆర్ ద కాంటెక్స్ట్. అంటే సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఒక లాంగ్వేజ్‌ని యూజ్ చేయడమే కాంటెక్స్చువల్ యూజ్. ఓకేనా? మనం పిల్లలకి ఒక లాంగ్వేజ్ నేర్పించాలి అంటే మనం ఒక సిట్యుయేషన్‌ని క్రియేట్ చేసి అందులో వాళ్ళు మాట్లాడేటట్టు మనం చేయాలన్నమాట. ఓకేనా? అప్పుడు వాళ్ళకి అర్థమైతది. ఎందుకంటే అదొక మీనింగ్‌ఫుల్ సిట్యుయేషన్ కాబట్టి మాట్లాడుతూ, వింటూ, ఎక్స్‌పోజ్ అవుతూ నేర్చుకుంటారు. ఓకేనా?
ఈజీ మెమరీ చూడండి ఒకసారి. ఎన్సీఎఫ్ 2005 మదర్ టంగ్ అట్ ప్రైమరీ లెవెల్, అప్రోప్రియేట్ ఇంగ్లీష్ టీచింగ్, సఫిషియంట్ ప్రొఫిషియన్సీ, మీనింగ్ఫుల్ అండ్ కాంటెక్స్చువల్ యూజ్. వీటి ద్వారా మనము పిల్లలకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించాలి అని ఎన్సీఎఫ్ 2005 మనకు రికమెండ్ చేసింది. ఓకేనా. ఒకవేళ మీకు ఈ ఆన్సర్ అర్థమైనట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అట్లాగే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.